అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన పవన్ కళ్యాణ్ అదేనండి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. కారణం ఏమిటంటే ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతోటి అలాగే స్పాండలైటిస్ తోటి విపరీతంగా బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఈయనకి తరచూ కనీసం సంవత్సరానికి 5 సార్లన్నా జ్వరం రావడం కామన్ అయిపోయింది. ఇకపోతే బాబు గారు నిన్న కేబినెట్ మీటింగ్ నిర్వహించి సహచార మంత్రివర్గానికి అందరికీ కూడా ర్యాంక్స్ కేటాయించడం జరిగింది. ఇందులో నెంబర్ 1 గా ఫరూక్ గారు ఉన్నారు. నెంబర్లు చివరిలో ఎవరున్నారంటే వాసంశెట్టి సుభాష్ అనేటువంటి ఒక దౌర్భాగ్యపు మంత్రి ఉన్నాడట. ఇకపోతే బాబు గారు 6వ ర్యాంకులోను, అబ్బాయి గారు 8వ ర్యాంకులోను, దత్తపుత్రుడు అదేనండి మన డిసిఎం గారు 10వ ర్యాంకులోను సాగుతున్నారట. ఇంతవరకు బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ యొక్క పనితీరంతా అధ్వానంగా ఉంది అని చెప్పి అందరికీ డౌట్ వస్తుంది. బాబు గారు 6 అట, అబ్బాయి గారు 8 అంట. మరి పవన్ కళ్యాణ్ పాపము 10వ ర్యాంకుకు పడిపోయారట. ఇకపోతే మన వంగలపూడి అనిత గారి ర్యాంకు కూడా చాలా దిగజారిపోయిందని అందరూ పుంకాలుగా చెప్తున్నారు. ఆవిడ పనితీరైతేనేమి, ఆవిడ వెర్రి చేష్టలు, ఆవిడ కలెక్షన్స్ అన్ని కూడా బాబు గారి నోటీసులోకి వెళ్ళాయట. కాబట్టి ఆవిడ ర్యాంకు కూడా 20 పైనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మనము ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అలిగారా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈయన నాకు జ్వరం వచ్చేసిందని చెప్పి వారాహి వాహనం దిగిపోయి చక్కగా షూటింగ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈయన జ్వరం మీద ప్రజలందరికీ కూడా పెద్ద అనుమానం ఉంది. నాకు కూడా అనుమానం ఉంది సుమి. ఈయన మరి అలిగాడు అని అందరూ అంటున్నారు. చిన్నబాబు గారు దత్తపుత్రుడు గారు ఇద్దరు కలిసి దెబ్బలాడుకున్నారని, బాబు గారు చిన్నబాబును మందలించారని, అయినా కూడా పవన్ కళ్యాణ్కి అలక తీరలేదని చెప్పి కూడా అందరూ అనుకోవడం జరుగుతుంది. ఇదండి పరిస్థితి. ఇకపోతే మన పవన్ కళ్యాణ్కి ఎన్నిసార్లు జ్వరం వస్తుందండి? ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు జ్వరం రావడం కామన్ అయిపోయింది. ఇక నిమ్మలకు మాత్రం 23వ స్థానం వచ్చింది. పై అవకాశం కూడా 24వ స్థానం వచ్చిందట. అదన్నమాట విషయం. ఈ ర్యాంకులు అలా పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి జ్వరం ఎందుకు వస్తుందని చెప్పి జన సైనికులే కాదు, నేను మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నాము. ఈయనకి తరచుగా జ్వరం రావడం అనేది ఒక నాటకమా, లేకపోతే వింత రోగం ఏదైనా ఉందా అని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈయనకి గతంలో నోట్లోంచి కూడా రక్తము పడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను చూశాను. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈయన తరచూ కూడా ఈయన ఇలాగ జ్వరభారితుడై ఎన్నోసార్లు మంచం ఎక్కేస్తాడు. జ్వరం వచ్చేసింది, నేను ఇంకా రాలేను. అలాగే వరద వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో విజయవాడలో, అప్పుడు కూడా ఇదే నాటకం. వరద వచ్చేసింది, నేను రోగంతో బాధపడుతున్నాను, జ్వర పీడుతున్నాయి, ఇంట్లోనే తొంగున్నాను, బాత్రూమ్ నుంచే నేను అన్ని పనులు చక్క పెడుతున్నానని కూడా ఈ పెద్ద మనిషి చెప్పాడు. అలాగే 12 గంటలంటే దగ్గర ఒక 2 రోజుల ముందు పెట్టినటువంటి ఈ పోస్ట్ అన్నమాట. ఆ తర్వాత గతంలో అంటే నాకు తెలిసి 3 నెలల క్రితము ఒకసారి దీనికి ఇదే జ్వరం వచ్చింది. 5 నెలల క్రితం ఒకసారి వచ్చింది. ఇది 3 నెలల క్రితం వచ్చినటువంటి ఇవన్నీ కూడా థంబ్నెయిల్స్ సేకరించానండి. నా క్రియేషన్ కాదు సుమి. ఇవన్నీ కూడా మన నెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ నేను సేకరించి శోధించిన విషయం ఏమిటంటే ఇతనికి నిజముగా జ్వరము వస్తుందా, లేకపోతే జ్వరం అనేటువంటి కృత నాటకాన్ని ఏమన్నా తెర తీశాడా అనే ఒక డౌట్ అయితే అందరికీ వచ్చింది. ఇకపోతే 5 నెలల క్రితం ఒకసారి జ్వరం వచ్చింది. ఇలాగ తరచూ జ్వరం వస్తానే ఉంది. ఇక నేను చెప్పలేనండి అన్నిసార్లు ఎవరికైనా జ్వరం వస్తే ఉంటారా. అయితే మనకి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు అని ఉన్నారండి. ఆయనకు ఒక సందేహం వచ్చింది. పవన్కు వింత జబ్బు ఉందేమో అనేటువంటి సందేహాన్ని కూడా గతంలో ఆయన మనకి చెప్పడం జరిగింది. అది కూడా ఒక పుంకాలుగా వీడియోలు అవైలబిలిటీ ఉన్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్కి జ్వరము 10 నెలల క్రితం జ్వరం, 3 నెలల క్రితం జ్వరం, 5 నెలల క్రితం జ్వరం, 24 గంటల జ్వరమేనా? నువ్వెప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తావయ్యా? ఈ జ్వర బాధితుడివై ఇలాగెందుకయ్యా మమ్మల్ని చంపుతావు? అలకనే కొందరు అంటున్నారు, జ్వరమని నువ్వు అంటున్నావు. మరి అలక జ్వరమా ఏమిటి? అలకతో కూడిన జ్వరమే. అలక వల్ల ఉన్న
వచ్చినటువంటి జ్వరమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక జ్వరము అనేటువంటి ఎపిసోడ్ కి ఈ పవన్ కళ్యాణ్ స్పష్టి చెప్తే బాగుంటుంది. అనవసరంగా నవ్వులు పాలవుతున్నాడేమో అనేటువంటి భావన ప్రజల్లో అందరికీ కూడా ఉందన్నమాట. 7 సంవత్సరాల క్రితము సంవత్సరం క్రితం 24 గంటలు జ్వరమేనండి. ఇదేమి జ్వరమో మరి ఆయనకి ఏమి రోగమో ఒక్కసారి మంచి డాక్టర్ కి చూపించుకోమని నా ఉచిత సలహా. ఇకపోతే 10వ నంబర్ ఇచ్చారని చెప్పి కూడా చాలా మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ర్యాంకు దిగజారిపోయిందని, ఆయన నోటి దూల ఎక్కువైపోయిందని బాబు గారు 10వ ర్యాంక్ ఇచ్చారటండి. ఇదండి ఈయన జ్వరము, ఈయన స్పాండిలైటిస్ కు వచ్చినటువంటి సంబంధించినటువంటి వివరాలు. ఇకపోతే మరి కేబినెట్ మీటింగ్ ఎగగొట్టాడో లేకపోతే నిజంగా జ్వరం వచ్చిందో ఆ పవన్ కళ్యాణ్కే తెలియాలి. అందరికీ నమస్తే, బాయ్.